విద్యా సాంప్రదాయ వంశఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లారయిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తియే నమః. ఓంకార బీజ సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశికా శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్క్యం జనకం సుత సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం బుద్ధవంచం నమో నమః. బ్రహ్మానంద యోగేంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయ్యార్య తిరుమెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మ సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగీనాం ఏల్కాణ లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేమల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షిం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విహరితానంద గురుం వెంకటదాసార్య భజం. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై గురుదేవ. ఫస్ట్ పెట్టాను చూడండి వెంకటదాసు. నిన్న వాటన్నిటినీ ఏ విధంగా అయితే మ్యూట్ చేసుకోండి. వాటన్నిటి సర్కస్లో ఉన్నటువంటి పులులు, సింహాలు లాంటి గొప్ప పెద్ద జంతువులు అవన్నీ వాటినన్నిటినీ మానవుడు ఎట్లా లొంగ తీసుకుంటున్నాడు అంటే వారికి ఆహారం పెట్టకుండా మళ్ళీ వాటికి ఏదైనా ఒక పనిని సూచించి అది చేసిన తర్వాత తిండి పెట్టి ఇక దానికి కూడా అర్థమయ్యేటట్టు చేసి నేను ఈ పని చేస్తేనే నాకు తిండి పెడతారు అని ఏ విధంగా ఒక క్రూర జంతువు అయినటువంటి సింహం, పులిని ఇట్లాంటి వాటిని సర్కస్లో ఉండేవాడు లొంగదీస్తున్నాడో అట్లా అవయవాలని నియంత్రించుకోవాలి. తగినంతగా మాత్రమే వాటికి తగినంతగా ఆహారం వేసి వాటిని నియంత్రిస్తున్నాడు. అట్లా మానవుడు కూడా యమనియమాలన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చి ఇంద్రియాలని స్వాధీనపరచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా ఎవరైతే ఇంద్రియాలు స్వాధీనపరచుకుంటారో వాళ్ళకి ఆ ఇంద్రియ జయం, ఎవరికైతే జితేంద్రియత్వం కలిగి ఉందో వాళ్ళ సంసార సుఖం నుంచి బయటపడతారు.
కాబట్టి ఈ మన సాంప్రదాయంలోని వ్రతాలు, దీక్షలు, ఈ యమనియమాలు ఇవన్నీ దీనికోసమే నియంత్రణ. నీ పైన నువ్వు నియంత్రణ కలిగి ఉండడానికే నీలో కలిగే ఆ భావాలను నియంత్రించుకోవడం, నీలో కలిగేటువంటి ఇంద్రియ విషయాల పట్ల కలిగే ఆసక్తులను నియంత్రించుకోవడం కోసమే ఆ ఉదాహరణ చెప్పారు. సంసార సుఖం అంటే ఏమిటి? అర్థం ఏమిటి అంటే, ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారు అంటే, స్త్రీ పురుష బాంధవ్యంలో ఉన్నటువంటి గృహస్థాశ్రమ సౌఖ్యమే సంసారమని అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే, సంసారం అనంటానే ఆ పదానికి అర్థం ఏమిటంటే, ఈ ఇద్దరు కలిసి కుటుంబం ఏర్పాటు చేసుకొని, స్త్రీ పురుషులిద్దరూ బాంధవ్యం ఏర్పడుతుంది. పెళ్లి తర్వాత ఆ బాంధవ్యంలో ఒక ఇంట్లో నివసించడం, పిల్లల్ని ఇదే అనుకుంటారు. కానీ సత్యానికి అది గాదు. సత్యానికి సంసారం అంటే కేవలం ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉండి అది గాదు. సమస్త మానవ సంబంధాల మధ్యలో మనసుతో కూడుకొని ప్రవర్తించేటువంటి ఇంద్రియ సంబంధ వ్యవహారం అంతా సంసారమే. చూడండి ఈ వాక్యం. సంసారం అంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకొని కుటుంబం నడిపేది అది గాదు. అదొకటే గాదు. కే దాంతో పాటు అది గూడా దీంట్లో కూడి ఉంది. సమస్త మానవ సంబంధాల మధ్యలో, సమస్త మానవులతోనూ ఈ జగత్తులో సంబంధాల మధ్యలో మనస్సుతో కూడుకొని ప్రవర్తించేటువంటి మనసు ఏదైతే ఉందో ఆ మనసుతో కూడుకొనే ప్రవర్తిస్తుంది బయట ఇతరులతో గాని, తాను తన వాళ్ళతో గాని. ఈ జగత్తు, ఇంద్రియ సంబంధ వ్యవహారం ఇదంతా కూడా నువ్వు కనబడేటువంటి ఈ నామరూపాత్మక జగత్తులో ఉన్నావు కాబట్టి, ఆ జగత్తులో ఉండి నువ్వేమేమన్నా జేయనీ ఇంకా. ఇంద్రియ సంబంధ వ్యవహారం అంతా ఏది జేసినా కూడా ఇంద్రియ సంబంధ వ్యవహారం. అదంతా కూడా సంసారమే. ఈ జన్మకు రావడం వచ్చినప్పటి నుంచి మళ్ళీ జన్మ పోయే వరకు మళ్ళా అక్కడ పోయి ఎక్కుతావు. ఈ జన్మలో అయితే ఇది పుట్టినప్పటి నుండి ముగిసే వరకు, మరణం వరకు చేసే సర్వ వ్యవహారాలన్నీ సంసారమే. జగత్తుతో కూడుకొని ఇంద్రియ సంబంధ వ్యవహారంగా చేసేదంతా. మనసు రజోగుణ ధర్మంతో పనిచేయడం ప్రారంభించగానే, గుణధర్మం ప్రేరేపించబడగానే నీవు సంసారంలో పడతావు. ఇంక మనసుతోనే మొదలైతుంది. ఇక దాంతో ప్రేరేపించబడి మనసు రజోగుణ ధర్మంతో పనిచేయడం మొదలుపెడుతుంది. రజోగుణ ధర్మంతో పనిచేయడం ప్రారంభించగానే, ఇక ఆ గుణధర్మం ప్రేరేపించబడతానే నీవు సంసారంలో పడతావు. ఎప్పుడైతే నీవు వ్యవహారంలో సత్వగుణాన్ని పరిమితంగా అనుమతిస్తూ, వాస్తవ స్థితిలో గుణాతీతంగా సాక్షిగా నిలబడి ఉంటూ, ఎప్పుడైతే మోహాన్ని నిరసిస్తావో, పోగొట్టుకునే ప్రయత్నం చేస్తావో చూడండి మళ్ళా ఒకసారి ఆ వాక్యం. ఎప్పుడైతే నీవు వ్యవహారంలో ఆ రజోగుణం ప్రేరేపించబడితే ఏమవుతున్నావు? సంసారంలో పడుతున్నావు. ఎప్పుడైతే నీవు వ్యవహారంలో సత్వగుణాన్ని పరిమితంగా అనుమతిస్తూ, సత్వగుణాన్ని వాస్తవ స్థితిలో గుణాతీతముగా సాక్షిగా నిలబడి ఉంటూ, వాస్తవ స్థితిలో ఏమిటి? నువ్వు సాక్షిగా ఉంటూ వీటన్నిటిని తెలుసుకోగలిగి, వీటన్నిటిని గుర్తించి, వీటన్ని వ్యవహారాలను చేస్తున్నప్పటికీ, అన్ని వ్యవహారాలను తెలుసుకునే సాక్ష్య స్థితిలోను ఉండి, గుణధర్మాన్ని తగ్గించుకొని, పరిమితంగా అనుమతిస్తూ, గుణాతీతముగా సాక్షిగా కనుక నిలబడితే, రజోగుణ ప్రేరేపితుడైతే ఏమవుతావు? సంసారంలో పడతావు. సత్వగుణాన్ని పరిమితంగా మాత్రమే అనుమతిస్తూ, వాస్తవ స్థితిలో మళ్ళీ గుణాతీతంగా గనక సాక్షిగా నిలబడి ఉంటే, ఎప్పుడైతే మోహాన్ని నిర్జిస్తావో, ఎప్పుడైతే దేని పట్ల ప్రత్యేకంగా మోహత్వాన్ని పెట్టుకోకుండా నిర్జించి సాక్షిగా నిలబడి ఉంటావో, అప్పుడు ఎప్పుడైతే మోహాన్ని నిర్జిస్తే, అప్పుడు మోహాన్ని నిరసిస్తే, మోహాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తే, మోహం అంటే దేని పట్లైనా కోరిక. దేని పట్లైనా వస్తువు పట్ల గాని అది. నువ్వు చేసే పనుల పట్ల ప్రత్యేకంగా ఒక అది పొందాలి, అది కావాలి అనేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన. అదే మోహం.
కాబట్టి ఎప్పుడు దాన్ని నిర్జిస్తావో, ఎప్పుడు నిరసిస్తావో, ఎప్పుడు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తావో, అప్పుడు నిర్మోహత్వాన్ని ఎప్పుడు సాధిస్తావో, దేని పట్ల మోహత్వం లేకుండా, అది సుఖానికి సంబంధించినైనా సరే, వృత్తుదానికి సంబంధించినైనా సరే, అన్నిటికీ అంటిముట్టనట్టుగా వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి ఆపేక్ష లేకుండా, వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి కోరికతో కూడుకున్నటువంటి మోహం లేకుండా ఎప్పుడైతే పోగొట్టుకుంటావో, పోగొట్టుకునే ప్రయత్నం చేసి అన్నిటి పట్ల సమాన రీతిలో ఉండే తత్వాన్ని పెంపొందింపుకొని, దాని పట్ల నిర్మోహత్వాన్ని ఎప్పుడైతే నువ్వు సాధిస్తావో, అప్పుడు ఈ సంసారం నుండి విడుదలైతావు. ఎప్పుడైతే ఈ జరిగే వ్యవహారాలన్నిటి పట్ల చేస్తూ ఉండి నువ్వు దాంట్లోనే ఉన్నప్పటికీ, జగత్తనేదే మొత్తం సంసారమే. దాంట్లో ఉండి దాంట్లో చేస్తున్నప్పటికీ, మోహత్వాన్ని పోగొట్టుకొని నిర్మోహత్వంగా సాక్షిగా ఉంటూ, చేసినా కూడా అది చేసినటువంటి కర్తగాను, అది నాకు కావాలనేటువంటి ఆపేక్షతోను కాకుండా చేస్తే, అప్పుడు దాంట్లో నుంచి విడుదలైతావు. అప్పుడు అది ఏమవుతుందంటే, మోహత్వంతో చేస్తేనేమో అది కావాలనే కోరికతో చేసి, ఆ కోరికను తీర్చుకొని ఆ అనుభవాన్ని మళ్ళీ వాసనా రూపంలో బంధించుకుంటాందది. అది బంధిస్తోంది మళ్ళీ మళ్ళీ. మళ్ళా దానికి కావాలనే మోహత్వం ఏర్పడుతోంది. అది పోగొట్టుకుంటేనేమో విడుదలవుతా పోతావు. దాని మీద తీవ్ర ఆపేక్ష ఎప్పుడైతే కలగకుండా అయిందో, అప్పుడు విడుదల కావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఉన్నప్పటికీ గూడా, దాని పట్ల తీవ్రమైన ఆపేక్ష లేకుండా. దీనికి అందరికీ తెలిసినటువంటి సూత్రం ఉంది. ఇక అందరికీ తెలిసిన సూత్రం ఏముందంటే, సత్సంగత్యే నిస్సంగత్వం. నిస్సంగత్వే నిర్మోహత్వం. నిర్మోహత్వే నిశ్చలతత్వం. నిశ్చలతత్వే జీవన్ముక్తిః. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఇది శంకరాచార్యులు వారు చెప్పిండేది. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగంతో కూడి ఉంటే నిస్సంగత్వం. ఈ నీ మనసు విషయాలపైన సంగత్వం చెంది, ఇప్పుడు చెప్పిండే ప్రపంచ విషయాలలో, సంసారంలో సంగత్వం చెందేది పోతుంది. ఇప్పుడు ఇంతమంది ఈడ కూడారు ఈ ఫోన్‌లో అందరూ సంగత్వం చెందుతూ ఉన్నారు. ఈ చెప్పేటువంటి విషయాల పట్ల సంగత్వం చెందుతూ, సత్సంగత్వంలో విచారణ జరుపుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నీకేమేమవుతోంది? ఆ విషయాలు ఏవేవైతే మామూలుగా లోకంలో మామూలుగా పగులల్లా చేస్తావో, ఎక్కడెక్కడో విషయాలు వివరించి నీకు సంబంధించిన పనులు, వ్యవహారాలు సర్వంలో నుంచి ఈ తాత్కాలికంగా విరమించబడింది గదా! విరమించబడి దీని పట్ల ఆలోచన చేస్తున్నావు గదా! నిస్సంగత్వే నిర్మోహత్వం. నిస్సంగత్వంగా ఉంటే సంగత్వం ఏంది? సంగత్వం చెందకుండా సంఘంలో ఉంటే సంగత్వం అనేది ఉంటుంది. కానీ విషయాల పట్ల తీవ్రమైన మోహము అనే దాంతో సంగత్వం చెందినామనుకో, అవి మోహం వాటికి అవే గుర్తొస్తూ ఉంటాయి. ఆ పనులు చేయాలనేది, లేదంటే ఆ పనుల మీద ఇష్టత, లేదంటే ఆ పనుల మీద ఉన్నటువంటి నీ కోరిక. కాబట్టి ఆ ప్రయత్నం పోగొట్టుకుంటే, అప్పుడు ఈ నిస్సంగత్వం ఎప్పుడైతే సత్సంగంలో కలిసావో, ఈ సత్సంగ విషయాల మీదకి పోతుంది మనసు. మళ్ళీ ఒకవేళ నీ పనిలో ఉన్నప్పటికీ, ఈ చెప్పుకునే విషయాలన్నీ గుర్తుకొస్తుంటాయి గదా! ఈ గుర్తుకొస్తున్నటువంటి విషయాలలో నువ్వు రమిస్తూ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఈ విషయాలు, ఇగ మనసు ఆ విషయాల్లోకి, వేరే విషయాల్లోకి పోయేది తగ్గిపోతుంది. అప్పుడు నిస్సంగత్వంగా ఉంటే సంగత్వం చెందకుండా నిర్మోహత్వం వస్తుంది. నిర్మోహత్వం అంటే ఏ దాని పట్లైనా ప్రత్యేకమైనటువంటి మోహం కలిగి ఉండడం. కాబట్టి ఆ మోహం కలగదు అప్పుడు. నిర్మోహత్వే నిశ్చలతత్వం. నిర్మోహత్వం ఉంటే నిశ్చలంగా ఉంటావింక. మనసు ఎట్లుంటుంది? నిలకడగా ఉందప్ప. మనసు నిలకడగా గురువాక్యం పట్ల, లేదంటే గురువుగారు వివరించిన శాస్త్రజ్ఞానం పట్ల, ఈ వేదాంత విషయాల పట్ల, ఈ ఏదైతే మనం ఇప్పుడు చర్చిస్తున్నామో దాని పట్ల, అట్లా విచారణలో మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు అవే వస్తాయి. అవి వచ్చి ఆ నిశ్చలతత్వం ఏర్పడుతుంది. మోహత్వం పోయుంటుంది కాబట్టి నిశ్చలంగా దీని గురించి చేసుకుంటావు. ఆ నిశ్చలతత్వే జీవన్ముక్తి. నిశ్చలతత్వంగా ఉంటే ఇక ఈ విషయాలతో కూడి, విషయాలతో నిరంతరం రమింపుచు,
ఆ రమిస్తున్నటువంటి విషయాల వల్ల మళ్ళీ ఏ విషయాలతో అయితే నువ్వు ఆనందం చెందావో, ఇంతకుముందు సుఖపడినావో, లేదంటే దుఃఖపడినావో, ఏదన్నా చేశాడని, ఆ చేసిండే విషయాలన్నీ తిరుగుతూ ఉంటాయి. మనసులోనే తిరుగుతూ ఉంటాయి గదా! వాటన్నిటి గురించి నిరంతరం ఆలోచిస్తుంటే అవే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అవి వాటిలో నుంచి మళ్ళించడానికే సత్సంగత్వం చేసుకోమనేది చెప్పారు. సత్సంగత్వం చేసుకుంటే, ఆ సత్సంగత్వం వల్ల ఈ విషయాల పట్ల నిస్సంగత్వం ఏర్పడుతుంది నీలో. బయటి విషయాల పట్ల, బయటి కోరికల పట్ల, బయట ఉండేటువంటి ప్రత్యేకంగా ఒకదాని పట్ల ఇష్టాయిష్టాల పట్ల, వీటన్నిటి పట్ల నిస్సంగత్వం ఏర్పడుతుంది. నిస్సంగత్వం ఏర్పడితే నిర్మోహత్వం. అట్లా మోహం లేదు ఒకదాని మీద. ఆ మోహత్వం పోతే నిశ్చలతత్వం వస్తది. నిశ్చలతత్వం వస్తే జీవన్ముక్తి. ఇంకా జీవించి ఉండగానే ముక్తి పొందడానికి అవకాశం ఉంది. భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం మూఢమతే అని చెప్తున్నాడు. ఎవరిని మూఢమతులు ఇవన్నీ పాటించాల్సినవి ఎవరు పాటించాలి? జగత్తుతో ఈ ఎవరైతే తాదాత్మ్యం చెందుతున్నారో వాళ్ళు దీనిలాంటి పాటిస్తే జీవన్ముక్తి పొందుతారు. ఎవరైతే ఈ మోహపాశములతో బంధించబడతారో, బాధించబడతారో వాళ్ళందరినీ మూఢమతులుగా పేర్కొంటారు. ఎవరిని మూఢమతులుగా పేర్కొంటున్నాడు శంకరాచార్యులు వారు ఇప్పుడు ఇక్కడ? అంటే మోహపాశములతో బంధించబడతారో, బంధించబడిన వారే మళ్ళా బాధించబడతారు. మోహపాశాలతో బంధించబడతారో, ఆ బంధించబడే వాళ్ళు మళ్ళా బాధించబడతారు. వాళ్ళందరినీ మూఢమతులే. దాంట్లో ఇరుక్కున్నారు కాబట్టి ఆ మోహపాశాల్లో ఇరుక్కొని దాంతో తాదాత్మ్యం చెంది దుఃఖం వచ్చినప్పుడు ఏడవడం, ఆనందం కలిగినప్పుడు నవ్వడం, మళ్ళీ ఆ ఆనందానుభూతి కనుక ఏదైనా పొందింటే దాన్ని మళ్ళీ పొందాలనుకోవడం, దాని పట్ల మోహంగా పెంచుకోవడం, వ్యావహారికంగా నువ్వు చేసినటువంటి వాటి పట్ల. అట్లా బంధించబడినటువంటి వాళ్ళు మళ్ళా బాధించబడతారు. అట్లా బాధించబడే వాళ్ళందరినీ మూఢమతులుగా పేర్కొంటున్నాడు. ఎందుకంటే వాటి యొక్క తీవ్ర మోహత్వం ఉండడానికి అది నువ్వు అనుభవాత్మకంగా పెట్టుకొని వాసనారూపకంగా ప్రత్యేకంగా పెట్టుకోకుండా కేవలం మామూలుగా తీసుకున్నావనుకో సాదాసీదాగా దాన్ని నీకొచ్చే అనుభవాన్ని దేన్నైనా తీవ్రంగా తాదాత్మ్యం చెందితేనే అది అనుభవంగాను మళ్ళీ వాసన రూపంలో నీలో మిగిలి ఉండి మళ్ళీ ప్రేరేపిస్తా ఉంటుంది. అది పొందింటే బాగుండు, ఇది తినింటే బాగుండు, అట్లా చేసింటే బాగుండే, సుఖంగా ఉండే అని దీనిపైన ప్రేరేపిస్తుంది. ప్రేరేపించేంత కాలం కొంతకాలం నవ్వు, కొంతకాలం ఆనందం, కొంతకాలం దుఃఖం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి దాంతో ఉండకుండా ఉంటే సత్సంగత్వంలో ఉండి ఏ విషయమైతే చర్చిస్తున్నావో దాంతోనే నువ్వు రమించేటట్టయితే అప్పుడు ఇదంతా ఉండదు. ఈ బంధాలన్నీ పోయే బంధాలు ఉన్నా కూడా దాంతో తాదాత్మ్యం చెందవు. దానికి అంటే దుఃఖపడడం లేదంటే ఆనందపడడం చేయవు. ఎవరైతే ఈ మోహపాశాలతో బంధించబడతారో వాళ్ళే బాధించబడతారు. వాళ్ళందరినీ మూఢమతులుగా పేర్కొన్నాడు. ఈ భజగోవింద స్తోత్రానికే మోహముద్గరం అని పేరు. భజగోవింద సూత్రానికి మోహముద్గరం. మోహం అనేది తొలగించుకోవడానికి దీన్ని ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటే సత్సంగత్వం వల్ల మనకు నిస్సంగత్వం వచ్చి, నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వం వచ్చి, నిర్మోహత్వం వల్ల నిశ్చలతత్వం వచ్చి, నిశ్చలతత్వం వల్ల జీవన్ముక్తి కలుగుతుంది అనేది కూడా శంకర ప్రభువులు కూడా దీంట్లో మేలుకొలుపులో చెప్పినాడు. మోసమాయను జీవ చూడగ మోహ పాశములధికమాయను గాసి జందగ చేసే నీ గతి కర్మమే మందు జీవా మేలు కొనవే అని. ఆ మోహపాశములు అధికమైతే అవే అష్టపాశములుగా ఏర్పడి బంధింపబడతాయి. పాశము అన్నాడు మళ్ళీ బాధింపబడతారు. ఎవరెవరికైతే ఆయా సంసార లంపటం బలవత్తరంగా పనిచేస్తోందో ఆ ప్రారంధవశాత్తు ఏర్పడుతున్నటువంటి
అభేద్యమైన అఛేద్యమైన సంఘటనలను నీవు స్వాధీనపరచుకోవడానికి గాను, సాత్వికమైనటువంటి జీవితం జీవించడానికి గాను, గుణాతీతమైనటువంటి సాత్విత్వంలో నిలబడి ఉండటానికి గాను అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడమే సాధన. సాధన అంటే ఏమిటంటే, సాధన యొక్క లక్ష్యం చెప్తున్నాడు చూడండి. ఆ సాధన లక్ష్యం ఎట్లుండాలంటే, ఎవరైతే ఆయా సంసార లంపటము బలవత్తరంగా పనిచేస్తోందో, సంసార లంపటం అనేది బలవత్తరంగా కాకుండా, నువ్వు ఉన్నావు కాబట్టి దాంట్లోనే రాజయోగ్గా ఒకవైపు సంసారాన్ని, ఒకవైపు దీన్ని ఇహము, పరము 2 భుజాలు వేసుకున్నావు కాబట్టి, 2 భుజాల మీద. కాబట్టి సమానత్వంగా లేకుండా ఎప్పుడైతే సంసారం అనేదే బలవత్తరంగా పనిచేసిందనుకో, ఇక ఒకవైపుకే వంగదీస్తుంది. కావడి సమానంగా పెట్టుకుంటేనేమో నువ్వు నడుస్తూ పోతున్నా కూడా ఏం ఊగదది. అట్టే పోతుంది ఎట్ల పోయినా కూడా సమానంగా పెట్టుకుంటే. కావడి ఒకవైపుకి ఎక్కువయిందనుకో కావడి, ఇంక అయిపోయా. నువ్వు ఆ వైపుకి వంగిపోతావు ఇంక. ఆ విధంగానే 2 సమానంగాని కాకుండా తీవ్రమైనటువంటి దీనికి పెట్టుకున్నారనుకో, సాత్వికమైనటువంటి సంసార జీవితం, ఆయా సంసార లంపటం బలవంతంగా పనిచేస్తే బలవత్తరంగా, ఆ ప్రారబ్ధవశాత్తు ఏర్పడినటువంటి ఆ ప్రారంధం ఏదైతే ఉందో నీకు రావడానికి ప్రారంధము అనేది ఈ జన్మలో చేస్తున్నటువంటి కర్మ ఫలితం ప్రారంధం. అంతకుముందేమో సంచితం. ఇవన్నీ జన్మకు కారణమైనవి. మళ్ళీ జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తున్నట్టు కర్మలు ప్రారంధ కర్మలు అవుతున్నాయి ఈ జన్మలో చేస్తున్నవి. ఆ ఏర్పడుతున్నటువంటి అభేద్యమైన, అఛేద్యమైన, భేదం చేయడానికి వీల్లేనటువంటివి, ఛేదించడానికి వీల్లేనటువంటివి సంఘటనలు జరుగుతాయి. అవి నీవు స్వాధీనపరచుకోవడానికి గాను సాత్వికమైనటువంటి జీవితం జీవించడానికి గాను నువ్వు అట్లాంటి అభేద్యమైనటువంటి, అఛేద్యమైనటువంటి సంఘటనలు ఉన్నా కూడా వాటిని స్వాధీనం పరచుకోవడానికి, అది నీ కంట్రోల్‌లో ఉండకుండా కనుక దానిలతో పాటు తాదాత్మ్యం చెందితేనేమో ఇక నువ్వు దాంట్లో నుంచి బయట పడలేవు కాబట్టి, నువ్వు స్వాధీనపరచుకోవడానికి గాను ఏం చేయాలంటే, సాత్వికమైనటువంటి జీవితాన్ని జీవించడానికి గాను, గుణాతీతమైనటువంటి సాత్విత్వంలో నిలబడి ఉండడానికి గాను, అనుకూలమైనటువంటి వాతావరణాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. సాత్వికమైన జీవితం ఏర్పాటు జీవించడానికి చేసుకోవాలంటే నీ అలవాట్లు కొన్ని మార్చుకోవాలి. నీ గుణాల్లో ఉండేటువంటి షడ్వర్గాలుగా ఉండేటువంటి కోపము, మదము, మాత్సర్యం ఇట్లుంటాయే వీటన్నిటిని, అహంకారం, వీటన్నిటిని తగ్గించుకుంటూ మారాలి. తగ్గించుకుంటూ గుణాతీతమైనటువంటి సాక్షిత్వంలో నిలబడి ఉండడానికి అనుకూలమైన వాతావరణాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుంటేనే అప్పుడు నువ్వు ఈ సాధనలో సాధించదలుచుకునేదాన్ని సాధించడానికి ఉపయుక్తంగా మారుతుంది. అట్లా గుణాతీతమైనటువంటి స్థితిలో ఉంటే, అలా అనుకూల పరిస్థితులు ఏర్పరచడమే ప్రకృతి నియమం. ప్రకృతి అలా అనుకూల పరిస్థితులు ఏర్పడుతుంది. ప్రకృతి నియమం అది. కాబట్టి నీవు అనుకూలంగా మార్చుకొని వాటిని అనుకూలంగా మార్చుకొని, వాతావరణాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని నువ్వు సాధన చేసుకుంటూ ఉండాలి. అట్లా చేయాలంటే నువ్వు గుణాతీతంగా ఉన్నటువంటి స్థితిలోకి రావాలి. నీలో ఇప్పుడున్నటువంటి గుణాల్లో మార్పు రావాలి. నీ లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి గుణధర్మాలను అనుసరించే నీ బయట ఉన్నటువంటి వ్యక్తులు ప్రవర్తిస్తారు. నీలో ప్రతి ఒక్కరి లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో ఏదైతే ఉందో, స్థూల శరీరం అంటే కాళ్ళు, చేతులు, తలకాయ, అన్ని శరీరంగా కనపడుతున్నటువంటి ఈ దేహం, కనపడుతున్న దేహం. కనపడకుండా నీలో ఏదైతే అన్నిటినీ గుర్తించి అన్ని వ్యవహారాలు చేస్తోందో, అది సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి గుణధర్మాలు ఏవైతే ఉన్నాయో లోపల దానిని అనుసరించే నీ బయట ఉన్నటువంటి వ్యక్తులంతా ప్రవర్తిస్తారు. బయట వ్యక్తులు కూడా నీకుండే గుణధర్మాలను అనుసరించే ఆ బయట వ్యక్తులు ప్రవర్తిస్తారు. వారు అలా ప్రవర్తించారని వాళ్ళ ఎడల నువ్వు ఏ విధమైన రాగద్వేషాలని పొందకూడదు. వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు అని చెప్పి మళ్ళా వాళ్ళ మీద నువ్వు రాగద్వేషాలతో మళ్ళా ప్రవర్తించావనుకో, అట్లాగైనా రాగద్వేషాలను పొందావనుకో, వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు, ఆ విధంగా ప్రవర్తించారని
అనిగిన నువ్వు రాగద్వేషాలు పొందితే నీలో ఆ గుణధర్మం ఇంకా శేషించిపోతుంది. మళ్ళా నీలో ఏదైతే నువ్వు ఏ గుణంతో అయితే నువ్వు మళ్ళీ వాళ్ళ ప్రవర్తించారని నువ్వు రాగద్వేషాలను పెట్టుకున్నావో, ఆ గుణం ఇంకా కొంచెము నీలో శేషించిపోయి మళ్ళీ బలపడిపోతుంది. శేషించిపోవడమే కాక ఇంకా కొంత బలపడుతుంది. బలపడి ఇంక వాని వైపు శత్రుభావనను ఏర్పాటు చేసి నీలో రాగద్వేషాలని పురికొల్పుతుంది. కాబట్టి నీ లోపల ఉన్నటువంటి రజోగుణ ధర్మము, తమోగుణ, సత్వగుణ ధర్మాలని ఎత్తి చూపడానికే నీ చుట్టుపక్కల నువ్వు జీవిస్తున్నటువంటి మానవ సంబంధాలన్నీ ఏర్పడినాయి. కాబట్టి నీ లోపల ఉన్నటువంటి రజోగుణ ధర్మము, తమోగుణ, సత్వగుణ ధర్మాలన్నీ నీకు ఎత్తి చూపడానికే నీ చుట్టుపక్కల నీవు జీవిస్తున్నటువంటి మానవ సంబంధాలన్నీ ఏర్పడినాయి. కాబట్టి నీ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి యొక్క ప్రాథమికమైనటువంటి నియమము, ధర్మము ఏమిటంటే నీ లోపల ఉన్నటువంటి గుణమాలిన్యాన్ని ఎత్తి చూపడం. నీ చుట్టుపక్కల అన్ని మానవులతో నీకు సంబంధాలన్నీ ఉన్నాయి అందరితోను. అందరితో ఉన్నటువంటి సంబంధాలన్నీ ఏమి ఎత్తి చూపుతాయంటే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతి యొక్క ప్రాథమికమైనటువంటి నిర్ణయం ఏంది అంటే, ధర్మము ఏందంటే నీలో ఉన్నటువంటి గుణమాలిన్యాన్ని ఎత్తి చూపడం. వేరే వాళ్ళతో నువ్వు మాట్లాడేటప్పుడే నీలో ఉన్నటువంటి గుణమాలిన్యం అనేది నువ్వు తెలుసుకోవాలి. అది ఎత్తి చూపుతుంది కానీ నువ్వు కూడా గమనించుకుంటేనే నీలోకి. ఆ ఎదుటి వ్యక్తి ఏ విధంగా ఎదుటి వ్యక్తిని గుర్తిస్తున్నావో నువ్వు, వాడు అహంకారంతో మాట్లాడుతున్నాడని, వాడు కోపంతో మాట్లాడుతున్నాడని, నీ మీద అసూయతో మాట్లాడుతున్నాడని, ద్వేషంతో ఇవన్నీ ఎట్లా గుర్తించావు ఎదుటి వ్యక్తిలో? ఎదుటి వ్యక్తిలో ఏ విధంగా నువ్వు గుర్తించగలుగుతున్నావో, అట్లా నీ లోపల ఉన్నటువంటి గుణమాలిన్యాన్ని ఎత్తి చూపుతుంది ప్రకృతి. దాని నియమం అది. ఆ ఎత్తి చూపినప్పుడు నువ్వేం చేయాలి? దాని పని అదే. ఏమండి, నేను పలానా ఆశ్రమానికి వెళ్ళి పలానా స్వామీజీని చూసి వస్తానండి, పలానా తత్వ ప్రవచనం చెప్తారట, వెళ్ళొస్తానండి అని ఏమనుకో. కుదరదు. అక్కడికెళ్ళి ఏం చేస్తావు? ఇంట్లోనే ఉండు. ఇంట్లో చేసుకోలేవా? అదేదో కృష్ణారామ అనుకో. ఏదో ఇంట్లోనే చేసుకో. అక్కడికెళ్ళి ఇప్పుడు చేసేదేముంది? నువ్వు కొత్తగా నేర్చుకునేదేముంది? మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి నువ్వు సన్యాసుల్లో కలిసిపోతావా? ఈ రకమైనటువంటి పద్ధతులతో నీ చుట్టుపక్కల ఉన్నటువంటి మానవ సంబంధాలు నీతో రియాక్ట్ అవుతున్నాయి అంటే, నీతో చుట్టుపక్కల ఉండేటివన్నీ ఈ విధంగా అంటుంటాయన్నమాట. నువ్వేం చేస్తావులే ఆటికి పోయి వినడము అంటే అన్నీ వినడం ద్వారా జ్ఞాన మార్గాన్ని ఎంచుకొని జ్ఞానంలో ఒక అడుగు ముందుకేస్తే ఇంక మళ్ళీ దారి కనపడుతూ ఉంటుంది. ఆ దారి అట్లే గురుమూర్తికి దారి చూపిస్తుంది. ఆ గురుమూర్తి మళ్ళీ నీకు మిగతా దారంతా పోతావు అదే దారిలో. అట్లా కాకుండా ఇక మళ్ళీ అప్పుడు పోయి చేసేది ఏముందిలే, ఈడే రామకృష్ణ అనుకుందాము, అక్కడ పోయి ఇప్పుడు కొత్తగా నేర్చుకునేది ఏముంది అని చెప్తాంటారు. చుట్టుపక్కల ఉండే నీకు సంసార బంధాలు ఇవన్నీ ఉన్నాయి కదా, మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి దాంట్లో పోతావా సన్యాసుల్లోకి? ఈ రకమైనటువంటి పద్ధతులతో చుట్టుపక్కల ఉండే మానవ సంబంధాలు నీతో రియాక్ట్ అవుతున్నాయంటే, ఆ రకమైన ప్రతిస్పందన తెలియజేస్తున్నాయంటే దీనికి కారణం ఏమిటి అంటే, నీ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి రాజసిక, తామసిక ధర్మాలు వాళ్ళల్లో ఉన్న గుణధర్మాలను ప్రేరేపించి నీ కర్తవ్యాన్ని నువ్వు పాలించవేమో అనేటువంటి భయాన్ని వాళ్ళలో కలగజేసి, నీ కర్తవ్యతా విముఖతను వాళ్ళు నిరోధించాలనే ప్రయత్నంతో నీలో వాళ్ళలా రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అట్లా అంటే, నీ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మానసిక, నీ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి రాజసిక, తామసిక ధర్మాలు వాళ్ళలో ఉండే గుణధర్మాన్ని ప్రేరేపించి మ్యూట్ చేయి చౌదరి. ప్రేరేపించి ఏం చేస్తున్నాయి అంటే, నీ కర్తవ్యాన్ని నువ్వు పాలించకుండా ఉంటావేమో. అంటే నువ్వు ఇక్కడ ఈ సాంసారిక జీవితాన్ని కట్టుకొని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విషయాల్లో ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ ఇంకో వైపుకు పోయావు అంటే ఈ కర్తవ్యాలను నిర్వహించలేవేమో నువ్వు అనేటువంటి భయాన్ని వాళ్ళలో కలగజేసి, నీ కర్తవ్య విముఖతను వాళ్ళు నిరోధించి, మళ్ళీ నువ్వు కర్తవ్య విముఖత
ఎప్పుడైతే నీకు వైరాగ్యం వచ్చి ఇవంతా వద్దని ఎక్కడో పోయి నువ్వు ఇట్లా కొంతమంది సన్యాసంలో కలుస్తారు కదా, పూర్తి తీసి పెట్టి అట్లాగైనా అవుతారేమోనని దాంట్లో విముఖతను వాళ్ళు నిరోధించాలనే ప్రయత్నంలో నీతో వాళ్ళు ఆ విధంగా రియాక్ట్ అవుతున్నారు. కాబట్టి అటువంటి సాంసారిక బంధమును కలగజేసేటటువంటి ధర్మమంతా గుణమాలిన్యంతో ఉంది కాబట్టి ఆ సాంసారిక ధర్మాలని అవి గుర్తు చేస్తూ ఉంటాయి. అవి గుర్తు చేయడం అనేటివన్నీ కూడా 3 గుణాలతో కూడినటువంటి గుణమాలిన్యంతో ఉంది కాబట్టి సంసారము అంటే మళ్ళీ ఏదో లేదు, 3 గుణాలే. ఈ 3 గుణాలతో తీవ్రంగాను 3 గుణాలతో కూడి ఆ గుణాల యొక్క ప్రేరేపణతో పనిచేసినంత కాలము అదేం వీడదు. అది వీడదు. నువ్వు ఆ గుణమాలిన్యంతో ఉన్నంత కాలము గుణాలు నిన్ను ప్రేరేపిస్తాయి కాబట్టి ఆ గుణాలను బట్టి నువ్వు ప్రవర్తిస్తుంటావు కాబట్టి దాంతోనే ఏర్పడినదే ఇదంతా. ఆ గుణధర్మాలతో మాలిన్యంతో ఏర్పడేది ఈ సంసారము అంటే. ప్రత్యేకంగా నీ ఇంట్లో నువ్వు చేసేది ఒకటే కాదు. గుణధర్మాలతో ఇతరులతో సర్వులతోనూ వ్యవహరించే దాంట్లో తాదాత్మ్యం చెంది రాగద్వేషాలతో పని చేయడమే. గుణాతీతంగా సాక్షిగా ఉంటేనేమో ఈ ప్రత్యేకంగా వీటిలోకి లాగేది ఉండదు. గుణధర్మాల పట్ల గుణధర్మాల మాలిన్యం చెందే విధంగా నిన్ను లాగేది ఉండకుండా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు జ్ఞాత స్థానంలో సాక్షిగా ఉంటావో, జ్ఞాత స్థానంలో సాక్షిగా ఎప్పుడు ఉంటావు నువ్వు? ఈ 3 అవస్థల్ని గుర్తిరిగేటటువంటి నువ్వు ప్రత్యేగాత్మ స్థితిలో నువ్వు ఉంటే 3 అవస్థల ద్వారా జరుగుతున్నటువంటి సర్వమును తెలుసుకుంటూ వాటికి అతీతంగా నువ్వు సాక్షిగా నిలబడి వాటితో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి స్థితిలో కనుక నువ్వు ఉంటే, జ్ఞాత స్థానంలో సాక్షిగా ఉంటే అప్పుడు ఎప్పుడైతే మిగిలిన 24 పిండాండ తత్వాలు పంచీకరణలో చెప్పబడినటువంటి 24 తత్వాలు నీకు స్వాధీనమై నువ్వు సాక్షిగా ఉంటావో, పంచీకరణలో 24 తత్వాలు చెప్పారు. 25వ అనేటువంటి గుర్తిరిగే చైతన్యమైనటువంటి అధిష్టాన బ్రహ్మము, చేతన బ్రహ్మము అన్నారు, ఆత్మ అన్నారు. అదే ఆ 25వది అయినటువంటి ఈ 24 ఏవైతే దాంట్లో పంచీకరణలో చెప్పారో తత్వాలు, ఆ 24 తత్వాలు నీకు స్వాధీనమై నువ్వు సాక్షిగా ఉంటావో, ఆ 24 తత్వాలు నీకు స్వాధీనమై ఉండాలి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంతో సహా అంతరేంద్రియాలు, బాహ్యేంద్రియాలుగా చెప్పినటువంటి ప్రాణేంద్రియాలు, కర్మేంద్రియాలు, విషయేంద్రియాలు, ఇవన్నిటితో కూడినటువంటి 24 దానిలతో కూడిండేటువంటివి అన్నీ కూడా స్వాధీనంలో ఉంటే, 24 తత్వాలు స్వాధీనమై నువ్వు సాక్షిగా ఉంటే, ఈ 24 తత్వాలని గుర్తిరిగి ఆ 24 తత్వాల నువ్వు తెలుసుకునేటువంటి స్థితిలో నువ్వు జ్ఞాతగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడేమైంది? సేవకుడుగా ఉంటావు. అప్పుడేమవుతావంటే అధిపతిగా ఉండకుండా సేవకుడుగా ఉంటావు. నువ్వు సాక్షిగా ఉంటే నువ్వు సేవకుడుగా ఉంటావు. వీటన్నిటిని గుర్తెరిగి వీటన్నిటిని తెలిసి కూడా ఈ చేసే దాంట్లో ఏమవుతుందంటే నీ కర్తవ్యం చేస్తూ ఉంటావు. దాంతో కర్తగా ఉండి బలపడకుండా కర్తగా బలపడి చేసే దాంట్లో కాకుండా ఈశ్వరానుగ్రహానికి పాత్రుడై ఉంటావు. చేసేదంతా కూడా కేవలం నేను కాదు, నేను చేసి ఇది ప్రత్యేకంగా నేను దీని పట్ల తీవ్రమైనటువంటి మోహాన్ని కలిగి చేస్తే అది ఒకటి, తర్వాత లాభాపేక్షతో చేస్తే అది ఒకటి, లేదా ఇదే ఇష్టంగా ఉంది ఇదే చేస్తే అది ఒకటి. అవన్నీ కూడా కేవలము ఆయా సందర్భాలను బట్టి నువ్వు చేస్తున్నావంటే దాని ఫలితం రావాలని ఏది చేసినా కూడా ఫలితాన్ని కోరుకొని చేస్తే కర్తగా చేసినట్టే. కర్తగా చేస్తే భోక్త అవుతావు. భోక్త అయితే కర్మ కూడా దాని యొక్క ఫలితాన్ని కూడా నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నిటికీ నువ్వు సాక్షిగా ఉండి ప్రవర్తిస్తూ సేవకుడిగా ఉంటే గనక కర్తవ్యం చేస్తావు. ఇదంతా నా కర్తవ్యం, నేను చేయాలి. ఇది దీంట్లో లాభ నష్టాలతో సంబంధం లేనటువంటి నీ బాధ్యతగా నువ్వు వ్యవహరిస్తున్నావు అన్నట్టు. ఈశ్వరానుగ్రహానికి పాత్రుడై ఉంటావు. అంతా ఈశ్వర ప్రసాదంగా చూస్తావు. అది ఏదన్నా దొరకని, ఏదన్నా జరగని అదంతాను ఆ సమిష్టికర్తగా ఉండేటువంటి ఈశ్వరుని యొక్క ప్రసాదంగా ఏదైనా జరగనీను. ప్రత్యేకంగా దానికి అనుబంధంగా కానీ
ప్రత్యేకంగా దానితో తాదాత్మ్యం చెందడం కానీ, లేదా ప్రత్యేకంగా నీకు వచ్చినటువంటి పనికి ఫలితానికి దుఃఖించడం కానీ అట్లా చేసావనుకో, అట్లా చేస్తే మళ్ళీ దాంతో తాదాత్మ్యం చెంది దాన్ని ఈశ్వర ప్రసాదంగా చూడకుండా దాంట్లోకి తాదాత్మ్యం చెందినట్టు. అట్లా కాకుండా చేసావనుకో, ఏది జరిగినా కూడా నీతో నువ్వు కర్తవు కావాడ. కర్తగా కాకుండా కర్మకి అంటకుండా ఉంటావు. కర్మకి అంటకుండా ఉంటావు. ఇదంతా ఈశ్వర ప్రసాదంగా ఏం జరిగినప్పటికీ కూడా అని ఈశ్వర ప్రసాదంగా చూస్తే అప్పుడు కర్మకు అంటకుండా ఉంటావు. మాలిన్యం లేకుండా ఉంటావు. ఇంకేమిటి అంటే సహజ సమరస శాంత స్వభావంతో ఉంటావు. కర్మకు అంటకుండా ఉంటావు. ఏం జరిగినా కూడా ఈశ్వర ప్రసాదంగా చూస్తావు. మాలిన్యం అనేది లేకుండా ఉంటావు. ఎప్పుడైతే దేనిలో పట్లైనా తాదాత్మ్యం చెందిన అట్లా ఆనందం పట్లైనా, సుఖం పట్లైనా, దుఃఖం పట్లైనా, ఫలితాల పట్లైనా, దేని పట్లైనా కూడా తాదాత్మ్యం చెందితే మాలిన్యం అయితది. కాబట్టి మాలిన్యం లేకుండా ఉండాలంటే ఈశ్వర ప్రసాదంగా జరిగేది ఏదైనా జరగని. అట్లా ఉంటే కర్మకు అంటకుండా ఉంటావు. ఎప్పుడైతే కర్తగాను, భోక్తగాను ఉంటావో కర్మకు అంటుతావు. ఆ రెండిటికి అంటకుండా ఉంటే కర్మకు అంటకుండా ఉంటావు. మాలిన్యం లేకుండా ఉంటావు. మ్యూట్ చేయప్ప చౌదరిని. అది ఆన్‌లో పెట్టుకుంటాను. శబ్దాలు వస్తాను. ఇప్పటికి 3 సార్లు చేశాను. చేసినా కూడా మళ్ళీ ఎందుకు దాన్ని టచ్ చేసుకుంటానో ఏమో మరి. ఇది 4వ సారి మీట్ చేస్తాను. కాబట్టి ఎవరైతే ఆ విధంగా ఉంటారో అట్లుండే వాళ్ళకి ఏమవుతుంది, మాలిన్యం ఉండదు. కాబట్టి సహజ సమరస శాంత స్వభావంతో ఉంటావు. సహజమైనటువంటి శాంత స్వభావంతో ఏదో తాత్కాలికమైనటువంటి ఇప్పుడు శాంతంగా ఉండాలి, వాళ్ళు గురువులు కనపడ్డారు, ఇప్పుడు శాంతంగా ఉండాలి, మళ్ళీ వాళ్ళని అట్లా పోయించి మళ్ళీ నీ కోపతాపాలన్నీ మామూలు వ్యక్తుల మీద వాటి చూపించాలనేది అట్లా లేకుండా తాత్కాలిక శాంతి, తాత్కాలికమైనటువంటి కోపం ఇవన్నీ లేకుండా సహజ సిద్ధమైనటువంటి శాంత స్వభావంతో ఉంటావు. ఇంకా శాంతంగా ఉండడం అనేది సహజంగా ఏర్పడుతుంది నీకు. అప్పుడు కర్మ కంటకుండా అంతా ఈశ్వర ప్రసాదంగా చూస్తూ దుఃఖానికి, సుఖానికి, ఆనందానికి అన్నిటికీ సమానమైనటువంటి ప్రాధాన్యత నువ్వు ఇచ్చినావంటే అప్పుడు ఏమవుతుందంటే వాటి పట్ల ప్రత్యేకమైన తాదాత్మ్యం లేకుండా ఉంటే సహజమైనటువంటి సమరస భావం ఏర్పడుతుంది. అన్నిటి పట్ల సమరస భావం అంటే అన్నిటి పట్ల సమానంగా చూసే భావం. శాంత స్వభావంతో ఉంటావు. అప్పుడు శాంత స్వభావంతో ఉంటావు. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. సహజ సమరస శాంత స్వభావంతో ఎవరైతే ఉంటారో సహజంగానే, అంటే ప్రత్యేకంగా తెచ్చిపెట్టుకున్నట్టుగా కాకుండా సహజంగానే నీకు ఆ విధమైనటువంటి భావన, ఆ సహజంగానే సమరసత్వం వచ్చి శాంత స్వభావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆత్మజ్ఞానములకు అర్హులు. ఎవరైతే అటువంటి లక్షణాలతో ఎవరైతే ఉంటారో సహజంగానే శాంత స్వభావం రావాలి. కాదు చౌదరి, నువ్వు ప్రతిసారి అది చేస్తున్నావు చూడు. అది అన్మ్యూట్ చేస్తున్నావు, మాట్లాడుతున్నావు చౌదరి. సెల్లు వినేటప్పుడు పక్కన పెట్టి నువ్వు ఏం పని చేసుకున్నా దాని జోలికి పోకపోతే అది ఏం కాదు కదా. దాన్ని ఒక చోట పెడితే గనక అప్పుడు అది ప్రతిసారి ఆన్ అవుతుంది. అది చేతిలోనూ అక్కడ పెట్టుకున్నప్పుడు అట్లా అవుతుంది. మ్యూట్ చేసుకోకుండా అది చేస్తున్నావు. ఏంటనడం మరి మనం చెప్పేది లేదు కూడా. కాబట్టి శాంత స్వభావంతో ఆ విధంగా ఉంటే ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే సహజ సమరస శాంత స్వభావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆత్మజ్ఞానానికి అర్హులు. ఆత్మజ్ఞానం పొందాలంటే ఆ సహజ సమరస శాంత స్వభావం అనేది అలవర్చుకోవాలి. కనీసం అంతకుముందు ఒకవేళ గుణాలతో తాదాత్మ్యం చెంది వ్యవహరించే దాంట్లో కోపంగా, అహంకారంగా అంతకుముందు ఏవైనా ఉండని, అంతకుముందు ఉండే వాటినన్నిటి పోగొట్టుకోగలిగి సహజ శాంత స్వభావం స్థితిలోకి గనక
మామూలు వ్యవహారంలో మార్పు చెందకపోతే ఇక నువ్వు గురువు దగ్గరికి పోయి వేదాంత విద్యలో ఈ ప్రాథమిక అంశాలు కట్టుంటే నువ్వు సాధకుడుగా ఉండి ఏదో సాధించాలని పోయి ఆ సాధించడాన్ని కూడా సాధించలేవు. ఎందుకంటే మనస్సు నీకు ఇంకా సహజశాంతంగా లేకపోతే నువ్వు ఇది వినటాన్నే కూడా ప్రేరేపిస్తానే ఉంటుంది. ఏవేవో నీకేమేమైతే ఉన్నాయో లోపలన్నీ అవన్నీ ఏం చేస్తుంటాయంటే ప్రేరేపిస్తుంటాయి. కోపాన్ని ఎవరి పట్లన్నా కోపం ఉంటే అట్లన్నా, లేదంటే ఈ రకమైనటువంటి ఏదైనా నీకుండే దాని పట్ల ఆనందం పట్ల గాని, సుఖం పట్ల గాని అన్నిట్లోకి ప్రేరేపిస్తుంటాయి ఇంకా. కాబట్టి సహజ శాంత స్వభావంతో అహంకార రహితంగా ఎవరైతే ఈ సహజంగానే ఆ విధమైనటువంటి దాంట్లో ఉంటారో వాళ్ళు శాంతంగా ఉంటారు కాబట్టి దాని పట్ల ఆలోచిస్తారు. దాన్ని ఏ విషయమైతే వింటున్నారో దాంతోనే రమిస్తారు. అటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఆత్మజ్ఞానానికి అర్హులు. ఈ రకమైనటువంటి స్పష్టమైనటువంటి అంశాలను ఇందులో ప్రతిపాదిస్తున్నారు. ఈ కఠోపనిషత్తు అంతా కూడా నీలేక అంతరంగంలోకి చూసుకోవడమే ఎక్కువ భాగం. కేవలం ఆత్మజ్ఞానం వైపు, ఆత్మ అనే దాని మీదే విచారణ ఉంది. దీంట్లో ఎక్కువ భాగం ఉండేది అదే కాబట్టి, నీలోకి చూసుకొని నువ్వు సంస్కరించుకోబడడమే ఇదంతా. కఠోపనిషత్తు అంతా కూడా నువ్వు నీలోకి చూసుకొని నువ్వు సంస్కరించుకోబడితేనే నువ్వు ఏదైతే తెలుసుకోవాలని దీంట్లో చేరావో దాంట్లో నువ్వు ఆ స్థితిని పొందేదానికి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఈ రకమైనటువంటి స్పష్టమైన అంశాలన్నిటిని ఇందులో ప్రతిపాదిస్తున్నారు కాబట్టి మనం తప్పక ప్రయత్నించి అనేక జీవితములుగా, అనేక జన్మలుగా మాటి మాటికి ప్రలోభ పెడుతూ నీ వెనకబడుతున్నటువంటి నిన్ను వాటి వెంట తిప్పుకునేటటువంటి ధన, కనక, వస్తు, వాహన, స్త్రీ వ్యామోహ అని చెప్తున్నాడు. అంటే కాబట్టి మనం ఏంది ప్రయత్నించాలి తప్పకుండా అంటే అనేక జీవితాలుగా, అనేక జన్మలుగా మనం జన్మలు ఎత్తాం. సృష్టి పుట్టినప్పటి నుంచి ప్రాణులన్నీ అనేక ప్రాణులతో పాటు, మానవులతో పాటు 84 లక్షల జీవరాశులు పరిణామ క్రమంలో కొన్ని మళ్ళీ ఉత్తమ గతిని సాధిస్తాంటే, కొన్ని మళ్ళీ మానవులుగా పుడుతుంటే, కొంతమంది మానవులు వాళ్ళల్లో మళ్ళీ జన్మకు రానటువంటి స్థితి లేకపోతుంటే, కొంతమంది మానవులు ఈ జగత్ అనే దాంతో తాదాత్మ్యం చెంది మళ్ళీ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తూ ఉంటే, ఇది జరుగుతూనే ఉన్నటువంటి చక్రంలో తిరుగుతూ ఉన్నటువంటి అనేక జన్మలుగా వచ్చినది మనకు. అట్లా వాటికి మాటికి ప్రలోభ పెడుతూ నీకు అనేక జన్మలుగా ఏం జరుగుతోంది? మాటికి నిన్ను ప్రలోభ పెడుతున్నారు కాబట్టి, నీ వెనకబడుతున్నటువంటి వాటన్నిటి వెంట నిన్ను తిప్పుకుంటూ అవి నీకేం చేస్తున్నాయి? ప్రేరేపిస్తున్నాయి. ప్రేరేపించినందువల్ల నువ్వేం చేస్తున్నావంటే ధన, కనక, వస్తు, వాహన, స్త్రీ వ్యామోహ. ధనము, డబ్బు, బంగారము, వస్తువులు, వాహనము, స్త్రీ వ్యామోహము. అంటే స్త్రీ అంటే ఇక్కడ ఒక్క స్త్రీలనే కాదు. స్త్రీ అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒక్క స్త్రీలనే కాదు. స్త్రీ, పురుషులు ఇద్దరు. స్త్రీ పట్ల పురుషుడు, పురుషుని పట్ల స్త్రీ ఇద్దరికీ ఉంటుంది కదా వ్యామోహం. ఆ వ్యామోహం, ఆ రకమైనటువంటి వ్యామోహము ఇద్దరూ కూడా, జీవులన్నీ కూడా, మానవులందరూ కూడా స్త్రీలే. దేహమంతా కూడా ఈ దేహాన్ని స్త్రీగాను, దేహంలో గుర్తెరిగే చైతన్యాన్ని పురుషుడుగాను చెప్పారు. కాబట్టి పరమాత్మ ఒక్కడే పురుషుడు, ప్రకృతి అంతా స్త్రీత్వమే. కాబట్టి పరమాత్మగా ఉన్నటువంటి పరమాత్మ, ఆ పరమాత్మలో సగమై ప్రకృతిగా ఉన్నదంతా స్త్రీ. అట్లాగే జీవునిలో దేహమంతా స్త్రీత్వంతో కూడుకొని ఉంటే దేహాన్ని నడిపించే పురుషత్వం అనేది పైన ఉంటుంది. అట్లా ప్రకృతి పురుషుల స్థితి అంతా ఇక్కడే పెట్టారు. కాబట్టి ప్రకృతి అంతా స్త్రీత్వమే కాబట్టి ఇక్కడ స్త్రీ అన్న శబ్దం వాడినప్పుడల్లా కేవలం స్త్రీలు మాత్రమే అనుకోకండి. స్త్రీ పురుషులు ఇరువురు. కాబట్టి ఈ మాటికి దీని వెనకాల ప్రలోభ పెడుతూ ఉంటే వాటి వెనకాలే పడి దానివల్ల వాటి వెనకాలే పడినందువల్ల వాటి ఫలితాలన్నీ దాంట్లో చేసేటువంటి కర్మల యొక్క ఫలితాలు నువ్వు అనుభవించాలి కాబట్టి మళ్ళీ జన్మకు కారణమయ్యే విధంగా తీసుకెళ్తాండి. స్వామి కాబట్టి ఫోన్ రాలేదంటే అట్లా పెట్టండి స్వామి పద్మావతం రాలేదు, పెట్టేది లేదు.
ఆన్ చేసుకుంది అమ్మా కట్ అయింది. జాయిన్ అయిందిలేమ్మా, జాయిన్ అయింది. మళ్ళా వచ్చిండే మళ్ళీ ఎందుకు కట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు జాయిన్ చేశామే. ఉంది ఆ, అండి అదే. మనలో. సమయం ఉందమ్మా. వచ్చిందిలే ఆ, వచ్చిందిలే సమయం. ఉన్నీలేమ్మా. మ్యూట్ చేసుకో వెంకట చౌదరి, మ్యూట్ చేసుకో. మ్యూట్ చేసి ఒక చోట పెట్టు, పైన పడుతూ ఉంటుంది. ఇటువంటి జీవభావంతో శరీరమే నేను అనేటువంటి వ్యామోహంతో, కాబట్టి ఇక్కడ ఈ రకమైనటువంటి ప్రేరణ చేత, గుణముల చేత ప్రేరేపితమవుతున్న వారంతా కూడా స్త్రీలే. సర్వజీవులు ఈ విధంగా ప్రకృతి పరంగా చూసినప్పుడు స్త్రీలే. దాంట్లో ఉండే అధిష్టానమైనటువంటిది పురుషుడు అనేది. అట్లాగే పరమాత్మలో ఉండేటువంటి ఆత్మగా ఉన్నటువంటిది పరమాత్మలో అది పురుషుడైతే, ప్రకృతి సర్వప్రకృతి సమిష్టి బ్రహ్మాండం అంతా స్త్రీత్వంతో కూడుకొని ఉంది. కాబట్టి ఇటువంటి జీవభావంతో శరీరమే నేననేటువంటి వ్యామోహంతో కూడుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, విస్తృతి కలిగినటువంటి వ్యావృత్తి కలిగినటువంటి మోహము, వ్యామోహము బారిన పడకుండా మానవ జీవిత లక్ష్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారి జన్మ ధన్యము. ఎవరైతే ఇటువంటి జీవునికి ఉండేటువంటి భావంతో, జీవలక్షణాలతో, శరీరమే నేను అనేటువంటి వ్యామోహంతో, శరీరమే నేననే వ్యామోహం వలనే శరీరానికి కావలసినటువంటి కోరికలు, శరీరము దాని తల్ల ఏర్పడినటువంటి బంధాలన్నీ ఉంటాయి కదా, బంధాలు, కుటుంబము, మళ్ళా సమాజము, ఇవన్నీ ఏవైతే ఆ బంధాలు ఉన్నాయో వాటికి సంబంధించినవి ఇవన్నీ వస్తుండేది దేనివల్ల అంటే ఈ శరీరం నేననే భావనల వల్ల ఆ బంధాలన్నీ ఏర్పడే, ఆ వ్యామోహాలు ఏర్పడినందువల్ల, ఆ వ్యామోహంతో కూడుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఆ విధంగా నేను శరీరాన్ని నేననేది గుర్తిరగకుండా ముందు నేనెవరు అనేది తెలుసుకోకుండా ఉండేటువంటి వారు విస్తృతి కలిగినటువంటి వ్యావృత్తి కలిగినటువంటి మోహము, వ్యామోహం బారిన పడకుండా, అటువంటి ఏదైతే విస్తృతి కలిగి ఉందో ఈ వ్యావృత్తి అనేది, వ్యాపకం అనేది, ఈ వ్యాపకం ఎందుకు చెందుతోంది అంటే అన్నిటి పట్ల తాదాత్మ్యం చెంది, అన్నిటి పట్ల నీకున్నటువంటి బంధాల పట్ల అన్నిటి పట్ల మోహాన్ని పెంచుకునేటటువంటి వ్యావృత్తితో వ్యామోహం కలిగి, మోహము వ్యామోహము బారిన పడకుండా ఎవరైతే మానవ జీవిత లక్ష్యమైనటువంటి ఎవరైతే వాటి బారిన పడకుండా వాటికి అతీతంగా ఉంటూ ఈ మానవ జీవిత లక్ష్యం ఏంది అంటే ఆత్మజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో, మానవ జీవితం వచ్చింది కాబట్టి మానవ జీవిత లక్ష్యంలో, ఇక మానవ జీవిత లక్ష్యంలో మళ్ళా పైన చెప్పినటువంటివి ఆ లక్ష్యాలు పెట్టుకుంటే ఆ లక్ష్యాలతోనే కర్మల్ని అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడని పైన చెప్పారు కదా. అట్లా ఆ లక్ష్యాలు కాకుండా మానవ జీవిత లక్ష్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారి జన్మ ధన్యమవుతుంది. ఎందుకంటే ఆ మానవ జన్మ ఎత్తినందుకు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే, నువ్వు ఎవరు అనేది తెలుసుకుంటే, ఆ తదుపరి గట్టెక్కడానికి, ఆ జన్మల చక్రంలోంచి విడిపోవడానికి నీకు అవకాశం దొరుకుతుంది. ఎవరైతే ఈ స్త్రీ బాలాంద జడోపమాస్త్వహమితి భ్రాంతా దృశ్యం వాదినః అని నిన్న వచ్చింది, మళ్ళీ ఈరోజు వచ్చింది. ఎవరైతే ఈ స్త్రీలు, బాలలు ఈ జడ ప్రపంచం పట్ల, భ్రాంతుల పట్ల సంగత్వం చెందుతారో, అట్లా ఉండేటువంటి దాంతో వాళ్ళు ఆ సత్యాన్ని ఎవరైతే గుర్తించినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే జగత్ భ్రాంతిలో పడకుండా ఉన్నారో వాళ్ళు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే సూత్రాన్ని తన జీవితమందు తాను సిద్ధి పొందాలనేటువంటి లక్ష్యాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారి జన్మధన్యం. ఎవరైతే ఆ విధమైనటువంటి దాంట్లో పడకుండా సత్యాన్ని గుర్తించి ఈ సర్వభ్రాంతులను నుంచి విడిపడిన వారు ఉన్నారో
ఆ జగత్ భ్రాంతిలో పడకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకుంటారు ఈ జగత్తు మిథ్య అని, ఈ బ్రహ్మం అనేది ఒకటి ఉందని, అది సత్యమని తెలుసుకుంటారు. అయితే ఆ సత్యమైనటువంటి బ్రహ్మ అంటే జగత్తుకు కారణమైనటువంటి బ్రహ్మమే ఇది కాబట్టి, ఇది మిథ్య అయినంత మాత్రాన దీనికి కారణమైనటువంటి దీన్ని సృష్టించినటువంటి బ్రహ్మంగా ఉండే ఎరుక బ్రహ్మం సత్యము అని వీళ్ళు అనుకోని వీళ్ళు శాశ్వతంగా ఉండమని అద్వైతంలో చెప్పారు గానీ, ఆచరణ ప్రకారం చూడాలంటే ఏ బ్రహ్మ అయితే అక్కడ సృష్టికి కారణంగా ఉంటున్నాడో, ఆ ఎరుక బ్రహ్మమును గూడా లేకుండా సాత్యత్వాన్ని గూడా లేనటువంటి రహిత స్థితి లేకపోతే, ఇక ఉన్నది పరిపూర్ణ పరబ్రహ్మమే గాబట్టి, ఈ సూత్రం ప్రకారమైనా కనీసం ఈటి వరకు ప్రయాణించగలిగి, ఆ గురువుని ఆశ్రయిస్తే, ఆ గురువు ఈ దీంట్లో నుంచి దాటించగలిగి నిన్ను దాటించి, ఈ జన్మ కర్మల నుంచి బయటపడేస్తాడు. తన జీవితమునందు తాను సిద్ధి పొందాలనేటటువంటి లక్ష్యాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో, తన జీవితంలో ఈ జీవితం అనేది ఇప్పుడొచ్చింది. మళ్ళీ అనేక జన్మల్లో అనేక రకాలుగా ఏ విధమైనటువంటి ఇప్పుడున్నటువంటి ఈ రకమైన స్థాయి గూడా ఉంటుందో లేదో తెలదు గదా నీకు. ఏ రకమైనటువంటి కష్ట నష్టాలు, దుఃఖము ఇవన్నీ ప్రతి జన్మలోనూ కలుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ జీవితం తన జీవితమునందు తాను ఇప్పుడు పొందినటువంటి జీవితంలో తాను సిద్ధి పొందాలనేటువంటి లక్ష్యాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో, ఎవరైతే నేను నన్ను గురించి తెలుసుకొని, నాకు అతీతంగా ఉండే దాని గురించి కూడా తెలుసుకొని, ఇట్లా ఈ సత్సంగం ద్వారా నేను మార్పు చెంది ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలిగితే, అట్లా గలగాలి అనేటువంటి లక్ష్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, ఆ లక్ష్యం కలిగి ఉండేవారు వారి జన్మ ధన్యం. ఆ లక్ష్యమే ఉండాలి వాళ్ళకు. అటువంటి వారి జన్మ ధన్యమైతది. కాబట్టి మనలో ఆ రకమైనటువంటి జగత్తుకి సంబంధించినటువంటి ప్రేరణలు కలగగానే, వాటిల్లో ఉన్నటువంటి గుణదోష భావాన్ని గుర్తెరగాలి. నీకు ఆ ప్రేరణలు అటువంటి ప్రేరణలు కలిగినాయనుకో, నీలో జగత్తుకు సంబంధించినటువంటి ము ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువు మీదో, విషయం మీదో, లేకపోతే సంబంధ బాంధవ్యాల్లో ఉన్నటువంటి వాటి మీదో, దేని మీద అయినటువంటివి కూడా అనురక్తి కలిగిందనుకో దాని మీద, ఆ జగత్తుకు సంబంధించినటువంటి ప్రేరణలు కలగగానే, ఇక నువ్వేం చేయాలి? నీలో గుర్తెరగాలి నువ్వు. వాటిలో ఉన్నటువంటి గుణదోష భావాన్ని గుర్తెరగాలి. వాటిలో గుణాలతో కూడినటువంటి దోషభావాన్ని నువ్వు గుర్తెరిగి, ఆ కలిగినప్పటికీ కూడా వాటిని నియంత్రించుకొని ఆ కలిగేటివన్నీ కూడా నిత్యము నీ కళ్ళ ముందరే నువ్వు చూస్తున్నటువంటివే అవి. ఆ చూస్తున్నటువంటివే మళ్ళీ నేను లాగడానికి అవి ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి, అట్లా కలిగినప్పుడల్లా నువ్వేం చేయాలంటే ఆ గుణదోష భావాన్ని గుర్తెరిగి, వాటిల్లో తాదాత్మ్యం చెందకుండా, వాటిల్లో ఉన్నటువంటి దోషభావం నిన్ను మోహంలో చిక్కుకునేటట్టు చేయకుండా, మళ్ళీ మోహంలో చిక్కుకుంటుంది కదా! వాటిలో ఉండేటువంటి గుణదోష భావం ఏం చేస్తుందంటే, మోహంలో పడేటట్టు చేస్తుంది. ఏదో ఒకటి వాళ్ళ పట్ల వీళ్ళ పట్ల ద్వేషం, వాళ్ళ పట్ల ప్రేమ, ఇంకొకరి పట్ల శత్రుత్వం, ఇవన్నీ కూడా గుణదోషాలతో నిన్ను కల్పించేటివే ఇవి. ఇవన్నీ వచ్చినప్పుడల్లా గుణదోష భావాన్ని నువ్వు గుర్తెరగాలి. దీనివల్ల నాకు ఈ విధంగా దీంట్లోకి మళ్ళీ చిక్కులు కలుగుతాయి. దీంట్లో ఈ దోషభావం మళ్ళీ నన్ను మోహంలో చిక్కుకునేటట్టు చేస్తుంది. అనే దానికి కూడా ఒక ఉపమానం ఉంది. ఆ ఉపమానం అన్నీ కూడా ఉపమానం చెప్తున్నాడు. ఇంకో ఉపమానం ఉందంటే ఏంటంటే, ఎగిరేటటువంటి ఈగ నేల మీద ఉన్నటువంటి శ్లేష్మాన్ని చూస్తుంది. ఎవడో ఒకడు కఫం వచ్చి ఉమ్మేశాడు. ఎవడో ఒకడు దగ్గొచ్చింది, దగ్గొస్తే దాంట్లో కఫం వచ్చింది, దాన్ని ఉమ్మేశాడు ఆడ. అది ఏం చేస్తుంది? ఎగిరేటటువంటి ఈగ నేల మీద పడి ఉండేటువంటి దాన్ని చూస్తుంది. అది విసర్జించదగినటువంటి అంశం కాబట్టి వాడు విసర్జించాడు. వాడేం చేశాడంటే వానిలో ఉంచుకునే అంశం కాదు కాబట్టి వాడు మూసేశాడు బయటికి. ఉంచుకునేది కాదు కాబట్టి అది. విసర్జించదగింది కాబట్టి మూసేశాడు. వీడు విసర్జించినటువంటి కఫము, శ్లేష్మము ఈగకు ఆహారంగా కనబడుతోంది. ఆ ఈగకి ఏమవుతోందంటే అది ఆహారంగా కనబడుతోంది. వీడు విసర్జించిన పదార్థం.
కనబడి ఆ శ్లేషం కఫంలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల్ని ఆహారంగా పుచ్చుకోవాలని, ఆ దాంట్లో సూక్ష్మజీవులు అవన్నీ ఉంటాయి. దాంట్లో ఉండేటువంటి దానిని ఆహారంగా పుచ్చుకోవాలని ఈగ ఆ శ్లేషంలో ప్రవేశించింది. ప్రవేశించేటప్పటికి ఆ శ్లేషమానికి ఉన్నటువంటి జిగురు దాని రెక్కలకు అంటుకుంది. అంటుకునేటప్పుడు ఇంక అది ఎగరడానికి అశక్తమైపోయి ఆ శ్లేషంలోనే పడి చనిపోతుంది. ఏమైంది? అదేదో బాగుంది. అదేదో నాకు ఉపయోగపడుతుంది. అది వాడు విసర్జించిన పదార్థం అనేది తెలియక పోయి దాంతో ఆ కనబడిన దాంతో ఆకర్షించబడి ఏం చేసిందంటే పోయి దాంట్లో వాలింది. దాని మీద వాలింది. వాలే వరకు దాని మీద ఉండేటువంటి అది ఆకర్షించడం వల్ల దాన్ని, ఆ ఈగను పోయి వాలింది. వాలిన తర్వాత దానికి ఉండే జిగురు పదార్థం రెక్కలకు, కాళ్ళకు అన్నిటికీ అంటింది. అంటిన తర్వాత ఇంక దాన్ని ఇడిపించుకోవడానికి ఎక్కడి నుంచి ఇడిపిస్తుంది? చుట్టూ అదే కదా! దాంట్లోనే పడి మునిగిపోవడం అనమాట. కాబట్టి దాంట్లో రెక్కలకు అంటుకుంది. ఇంక ఆ ఇంటుకున్న దానికి ఎగరడానికి అశక్తమైపోయి దాంట్లోనే పడి చనిపోయింది. అట్లా ఇది మోహంలో ఉన్నటువంటి ఆ మోహం ఏమిటి పట్ల మోహం కలిగినా కూడా అది ఏమవుతుంది? సేమ్ ఇప్పుడు ఇది ఎట్లా అయితే తనలాడిందో దాంట్లో పడి ఇరుక్కొని, అదే విధంగా దాంట్లో పడి ఈ మోహం ఎప్పుడైతే ఈ శ్లేషం ఆకర్షించిందో ఈగను, అట్లా ఈ మోహం కూడా ఆ విధంగా ఆకర్షిస్తుంది. ఆకర్షిస్తే దాంట్లో పడినామనుకో, దాంట్లోనే ఇంక దాని చుట్టూ ఏర్పడతాయి ఇంక అన్ని అంశాలు ఏర్పడి, ఆ అంశాలు ఇంక బయటికి రానివ్వు. అదే ఒక సుడిగుండంగా మారి దాంట్లోనే లాభ నష్టాలు, సుఖదుఖాలు, సర్వద్వంద్వాలు ఏర్పడతాయి. బంధుత్వము, అనురాగము, ద్వేషము, కోపము ఇవన్నీ సర్వము ఏర్పడతాయి దాంట్లో చిక్కుకుంటే. ఏమిట్లో? మోహంలో చిక్కుకుంటే ఆ మోహమే నిన్ను ఆకర్షించి ఆ ఈగం చేసినట్టుగా చేసేస్తుంది. అది గొప్ప విశేషం. ఈ మోహం అనేదే ఇది మోహంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటి అంటే అది ఆకర్షించడం. కాబట్టి ధన, కనక, వస్తు, వాహన, శరీరగత వ్యామోహములన్నీ కూడా ఈ ధనము, కనకము, వస్తువు, వాహనము లేదంటే శరీరగతమైనటువంటి వ్యామోహము ఇయన్నీ కూడా ఈ శ్లేష్మంలో పడ్డ ఈగలాగా నిన్ను బయటికి ఎగరనివ్వలేవు. మళ్ళీ నిన్ను బయటికి ఎగరనిచ్చే స్థితి ఉండదది. దీనిలలో ఇరుక్కున్నవాడు ఈ శరీరగతమైనటువంటి వ్యామోహాల్లోనూ, మళ్ళీ ప్రపంచ వ్యవహారంలో ఉన్నటువంటి ధనము, కనకము, వస్తు, వాహనాలు ఇయన్నిట్లో ఇరుక్కుంటే, ఈ శ్లేష్మంలో పడ్డ ఈగలాగా నిన్ను బయటికి ఎగరనివ్వలేవు. నిన్ను నీ స్వేచ్ఛని హరిస్తాయి. నిన్ను నీ స్వేచ్ఛ ఏదైతే ఉందో నీ స్వేచ్ఛగా ఉన్నావు ఇప్పుడు. స్వేచ్ఛగా ఆలోచించే తత్వంలో ఉండాలి అంటే దేని పట్ల కూడా తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి సాత్యత్వ స్థితిలో నువ్వు ఆలోచన చేసి దాంట్లో ఇరుక్కోకుండా ఉంటే నీకు స్వేచ్ఛ ఉంటుంది. నువ్వు నీ స్వేచ్ఛను దేంట్లోకి ఉపయోగపెట్టుకోవాలంటే ఈ సత్సంగత్వంలోకి ఉపయోగపెట్టుకుంటే సత్సంగత్వం ఏం చేస్తుంది నిన్ను? ఇందాక చెప్పిన సత్సంగత్వం నిశ్చల బుద్ధి కలిగి నిర్ణయాత్మక శక్తి వచ్చే విధంగా ఒక్కటొక్కటిగా మారుస్తుంది నిన్ను. అట్లా మార్చి నీలో ఉండే స్వేచ్ఛ నువ్వు స్వేచ్ఛగా మానవ జీవితానికి సంబంధించినటువంటి సాంసారిక వ్యవహారకంలో దాంట్లో మునిగిపోయేటటువంటి మూఢునిలాగా కాకుండా ఆ మూఢత్వంలోంచి ఇందాక చెప్పారు కదా, మూఢత్వంలోంచి బయటపడు అని. ఆ మూఢత్వంలోంచి బయటపడతావు. లేదంటే ఏమవుతుందంటే నీ స్వేచ్ఛ అనేది వాటిలో ఇరుక్కుపోతుంది. ఏమిట్లో? ధనకనక, వస్తు, వాహన, శరీరగత వ్యామోహాల్లో ఇరుక్కుంటుంది అది. అప్పుడు నీ స్వేచ్ఛను హరిస్తుంది. నీ యొక్క మానవ జన్మకు సంబంధించినటువంటి స్వధర్మాచరణని చేయనివ్వవు. నీ యొక్క మానవ జన్మకు సంబంధించినటువంటి స్వధర్మాచరణ చేయనీయకుండా అవి ఏం చేస్తాయి? నిన్ను లాగుతాయి ఆకర్షించేటట్టు నీకు ఆల్రెడీ మనసులో ఉంది కదా, వాటి యొక్క అనుభవాలతో కూడినటువంటి వాసనా బలం నీతో ఉంది కాబట్టి ప్రేరణ కలుగుతానే వెంటనే వాటి వైపుకు పోతావు. ఇంకా అంతకుముందు దాని పట్ల ఇష్టంగా ఉన్నావు కాబట్టి ఆ రకమైనటువంటి ఉపమానాన్ని ఎందుకు చెప్పాడు అంటే, ఓసారి పడ్డావా దాంట్లో పోయి ఇరుక్కుంటావు, బయటికి రావు.
కాబట్టి నీ యొక్క మానవ జన్మకు సంబంధించిన స్వధర్మాచరణని చేయనివవి. కాబట్టి ఈ రకమైన ఉపమానాన్ని, వాటిల్లో ఉన్న దోష లక్షణాలని స్పష్టంగా గుర్తెరగాల్సినటువంటి అవసరము ఉందన్నమాట. అయ్యో! మరలా నేను ఈ రకమైనటువంటి మోహంలో చిక్కుబోతున్నానే, మళ్ళా నేను ఈ రకమైనటువంటి దాంట్లో చిక్కుకోబోతున్నానే, నేను ఇంతగా ఈ విధంగా చేసి విచారణ లేకపోయి వేదాంతం తెలుసుకొని, నేను సర్వ ధర్మాలని అన్నిటినీ తెలుసుకొని వాటన్నిటిని అంటకుండా సాక్షిత్వ స్థితిలో ఉంటూ, వాటన్నిటినీ గుర్తెరిగినటువంటి స్థితిలో ఉంటూ, నేను ఉన్నప్పటికీ అశరీరంగాను, రాగద్వేషాలకు అతీతంగాను నేను ఉండాలి. ఈ ఒక్కసారి దాంట్లో చిక్కుకుంటే మళ్ళీ దాంట్లోనే మగ్గిపోతాననేది తెలుసుకునే కోసమే ఆ ఉదాహరణ చెప్పారు. కాబట్టి మోహం అనే వ్యాఘ్రము బారిన పడబోతున్నాను అని వెంటనే గుర్తించాలన్నమాట. ఎప్పుడైనా కూడా ఆ లోక సంబంధమైనటువంటివన్నీ పీకినాయనుకో, నిన్ను ఆకర్షించి, నిన్ను లాగాయనుకో దాంట్లో పడేసేకి, నువ్వు వెంటనే గుర్తెరిగేటట్టు ఉండాలి. ఈ మోహం వల్ల కలుగుతోంది. ఈ మోహం అనేది ఒక వ్యాఘ్రము, పులి. దాని బారిన పడినానంటే నేనింకా కష్టము. దాంట్లోనే పతనమైతానని చెప్పి అది గుర్తించాలన్నమాట. పెద్దలు ఏమన్నారంటే, మోహాన్ని పులితో పోల్చారనమాట. పెద్దలు ఏమని పోల్చారు మోహాన్ని అంటే, పులితో పోల్చారట. ఒకసారి పులి బారిన పడినటువంటి వాడు సాధారణంగా తప్పించుకోవడం అనేది సాధ్యపడదు. పులి అంటే మామూలుగా ఏదో చిరుతపుల్లు ఇట్లాంటివైతే మానవులు ఏదో కొట్టి, అరిసి ఇవి చేస్తున్నారు. పెద్ద పులి లాంటి దానికి బారిన పడినారనుకో, ఒక్కటే పంజాతోనే ఫినిష్ అయితారు. అంతటి తీవ్రత ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నాయి. అవి వాటికి స్వేచ్ఛగా వదిలినటువంటి అరణ్యాలున్నాయి. స్వేచ్ఛ అభయారణ్యాలు. అయినా కూడా ప్రకృతిలో జరిగేటువంటి మార్పుల వల్ల అవి క్షీణిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి పులి బారిన పడినటువంటి వాడు తప్పించుకోవడం అనేది సాధ్యపడదు కాబట్టి ఆ ఉదాహరణ చెప్పారు. కాబట్టి పులితో పోల్చారు మోహాన్ని. కారణం ఏమిటంటే పులి అక్కడ ఇక్కడ సరాసరి మెడ దగ్గరే, గొంతు దగ్గరే పట్టుకుంటుంది. వేరే చోట ఎక్కడైనా పట్టుకుంటే ఇదిలిచ్చేకో, నువ్వు కొట్టేకో, కర్ర తీసుకునేకో ఏటికైనా నీకు అవకాశం ఉంటుంది. అందుకని మీరు మామూలుగా టీవీల్లో, ఈ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్‌లో, లేదంటే ఫోన్‌లలో అనేకమైనటువంటి వీడియోలు వస్తుంటే ఎప్పుడైనా చూసుంటారు. చూడండి మరి కాపుగా ఇట్లా కాచుకొని ఉంటుంది కదా! అంత పెద్ద అడవి దున్నపోతు గాని, పెద్ద జంతువు ఎద్దు లాంటిది గాని, చాలా పెద్దగా ఉండే ఏనుగుది గాని, దేన్నైనా సరే ముందు ఏం ప్రయత్నం చేస్తుందంటే, ముందు మెడ పట్టుకొని గొంతు గట్టిగా పట్టుకుంటుంది. అంతే. దానికి ఊపిరి కింద పడిన తర్వాత అప్పటి వరకు గట్టిగా పట్టు విడవకుండా ఉంటుంది. ఆ తర్వాతనే ఇంక తినేది మొదలుపెడుతుంది. కాబట్టి మెడ దగ్గరే పట్టుకుంటుంది. ఏ జీవికైనా సరే ఇక ఆ మెడ దగ్గర చిక్కినటువంటి జీవి అది తప్పించుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. వీడు తప్పించుకోవడానికి గిలగిల్లాడేటటువంటి లోపలే దాని యొక్క పళ్ళు వీడి యొక్క కండరాలని తెంచేస్తాయి. అన్నీ తెంచేస్తే ఇంక అయిపోతున్నాడు. తద్వారా మృత్యువు బారిన పడతాడనమాట. కాబట్టి ఈ మోహం అనేటటువంటి వ్యాఘ్రము, ఈ మోహం అనేటువంటి పులి నిరంతరాయంగా నీ ఆయువును హరించి వేస్తుంది. కాబట్టి నువ్వు రోజువారీ వ్యవహారాల్లో దేని పట్ల మోహంతో చిక్కుకుపోతున్నావో నువ్వంతకు నువ్వు గమనించుకొని, వాటి పట్ల తీవ్రమైనటువంటి ఆ మోహం అనేటువంటి వ్యాఘ్రానికి చిక్కకుండా ఉంటే, నీ మనసు అంత తేలిక పడుతుంది. అంత స్వేచ్ఛగా ఉంటుంది. నీ ఆయువు గూడా పెరుగుతుంది. లేదంటే ఆ వ్యామోహంలో ఏంటివి? నిజానికి బంధాలు ఏవైతే ఉన్నాయో వాటి వలనే వస్తుంది. ఇతరత్రా వచ్చే రోగాలు గూడా చూసుకోండి. అది ఎప్పుడో నిరూపితమైంది. దాదాపు 250 ఏళ్ల క్రితమే నిరూపితమైంది. సైన్స్‌లో గూడా నిరూపితమైంది. అన్ని రకాలైనటువంటి రుగ్మతలు రావడానికి ప్రధానమైన మొదటి కారణం మనసులో ఉంది. నువ్వు చేసేటువంటి నీ మనస్సు, నీ వ్యవహారంలో ఉంది. అది ఆ విధంగా నీ యొక్క ఆయువును అదే తగ్గింపజేస్తుంది. నీ మనస్సు వ్యవహరించే దాన్ని బట్టి అనేది సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి మహాతత్వవేత్తలు, మానసిక రోగి ఆయన. మానసికమైనటువంటి వైద్యుడాయన. మనసుకు ప్రత్యేకంగా చికిత్స చేయాలనేది తెలీదు అంతకుముందు. వానికి పిచ్చి పట్టినా కూడా వానికి ఏదో పసరు నూసి పోరడం అంతకుముందు చేసేవాళ్ళు. చేసే స్థితిలో నుంచి
ఇది ప్రత్యేకంగా వేరేది ఉంది జబ్బు ఇది అనేది కనిపెట్టిన వాడు మొదట ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. మనకు మనసు అనేది కేవలం అవయవం కాకపోయినప్పటికీ దానికి రోగం వస్తుంది అనేది ముందు సిద్ధాంతీకరించాడు. దానికి చేయాలి అంటే దానికి వ్యవహారిక గుణాలతో కూడినటువంటి దానిలతో చికిత్స చేయాలి, ఈ రకమైనటువంటి మందులు మాకులు ట్యాబ్లెట్లు కాదు అని చెప్పి వారికి ఒక్కొక్కరికి ఏర్పడినటువంటి ఆ మానసిక చంచలాన్ని తగ్గించగలిగాడు. వ్యవహారికంతోనే వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరుతో మార్పు చేయగలిగాడు. కాబట్టి మనం వ్యవహరించే తీరును బట్టే మార్పు, మనం వ్యవహరించే తీరును బట్టే శరీరంలో వచ్చే రోగాలతో కూడా అవన్నీ ఇతరత్రా వచ్చేటి కొన్ని రకాలైనటువంటివి. నేననేది అన్ని రకాలు కాదు, కొన్ని రకాల శరీర భౌతిక పరంగా వస్తాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఆ విధంగా ఆ హాయిని కూడా హరించి వేస్తుంది ఈ మోహం అనేటువంటిది. కాబట్టి కాలయాపన జరిగేటట్టుగా చేస్తుంది, నిన్ను మేలుకోనివ్వకుండా చేస్తుంది. ఆ మోహం అనేది నిన్ను మేలుకోనియదు, నిన్ను విడిపించుకోనియకుండా బంధంలో ఉంచేస్తుంది. నేను విడిపించుకోనియదు. ఇంకా విడిపించుకునేటట్టుగా ఉండాలి అంటే నువ్వు ఆ మోహంలో చిక్కుకోకుండా నీలో గుణరహితంగా ఉన్నటువంటి మార్పులు రావాలి. నువ్వు ఎంతగా విడిపించుకునే ప్రయత్నించినా కూడా అంతగా బిగుసుకుపోతూ పోయేటట్టుగా చేస్తుంది ఆ వ్యామోహం అనేది. ఈ వ్యామోహం యొక్క ప్రభావం ఇది. ఆ వ్యామోహంతోనే అన్ని రకాల బంధాలు ఏర్పడినాయి, అన్ని రకాలైనటువంటి ద్వంద్వాలకు కారణం అవే అవుతున్నాయి. కాబట్టి ఆ వ్యామోహం ప్రభావం అది. కాబట్టి దాంట్లో నుంచి నువ్వు స్వేచ్ఛగా విడిపించుకోబడాలి అంటే నువ్వు గుణరహితంగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉండాలి నువ్వు. సమయం సరిపోయింది, మంగళం చెప్పండి. జై మంగళం సద్గురు చెప్పండి. మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభో, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గుణగణ విభో. మంగళము నీకు గురువర, మంగళము పాహి పాహి మునిజన విముత. మంగళము సుజన రక్షక, మంగళము దేవదేవా మహనీయ గుణుమి. మంగళారతి మదినందు కొనుమి. మంగళమిస్తిమి మహదాంకరంబును, బంగారమును హృదయ పళ్ళెరమున నుంచి. నింగి నేలకు నెలగుచుండిన నెరుకని కర్పూరమునుగొని, మంగళారతి మిత్తిమికమే మాను పొందుము ఎరుక చేష్టలు మహనీయ గొనుమి. మంగళారతి మదినందు కొనుమి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యారి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యారి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థారి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసారి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ ఇందుగల భుక్త మండలికు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.